నమస్తే, నేను విజయారెడ్డి. పులివెందుల బై ఎలక్షన్. అదేంటి పులివెందులలో బై ఎలక్షన్ ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారో? అదేనండి బాబు, ఎమ్మెల్యే బై ఎలక్షన్ లాగా అనిపిస్తుంది కదా. ఏది? జెడ్పీటీసీ బై ఎలక్షన్. ఆ జరుగుతున్న అరాచకం చూస్తుంటే, సరే అది వైసీపీ అరాచకమా టీడీపీ అరాచకమా అది మీరే అర్థం చేసుకోండి. కానీ మొత్తానికి జరుగుతున్నదేమో జెడ్పీటీసీ బై ఎలక్షన్. కానీ దాని ప్రచారం ఎట్లుందనంటే, జనరల్ ఎలక్షన్లో కనుక ఒక కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ లేకపోతే ఒక ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీకి ఒక బై ఎలక్షన్ వస్తుంది చూసినావా, ఆ పరిస్థితిలో ఉర్రు తలూగుతుందని చెప్పాలి. నాటివెంద కడప వరకే పరిమితమై లేదు, అది ఏపీ వరకే పరిమితమై లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనే, అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగోళ్ళు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఒంటిమిట్ట కంటే పులివెందుల్లోనే బాగా హాట్ టాపిక్గా వినిపిస్తుంది. ఒంటిమిట్టలో వచ్చేసి దాదాపుగా ఆల్మోస్ట్ 26,000 ఓట్లుంటే, జస్ట్ పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్కు ఉన్న ఓట్లు ఎంత అంటే 10,600. కాకపోతే ఏంటంటే ఇక్కడ బాగా ప్రిస్టేజ్ ఇష్యూకి పోతున్నారు. ఏంటి? యాక్చువల్గా మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పిన కదా, పులివెందులు అని అంటే వైఎస్ఆర్ అడ్డా అని అంటుంటారు కదా. మనం అడ్డనో గడ్డనో మనం ఎందుకు ఇప్పుడు అనిపించుకోవద్దు, టీడీపీ గడ్డ మాదే అనే వైసీపీ అడ్డాలో టీడీపీ జెండా ఎట్టెగరేయాలి. దీనికోసం మనం ఎంత వీరోచితంగా పోరాడాలి. ఎందుకండి అంత మంచి పదం వాడతారంటారా? అంటే వీళ్ళు ఒక టైపు వీరోచితంగా పోరాడుతున్నారు. సో వందల సంఖ్యలో కేసులు పెట్టుకోవడము, వైసీపీలని భయపెట్టడము, లేకపోతే అక్కడ వాళ్ళు కూడా ఎక్కడేం తగ్గుతలేరు అనుకోండి. అంటే ఈ ప్రాంతం మాది, మళ్ళీ ఇక్కడ ఒక ఫ్యాక్షనిజాన్ని రెచ్చగొడుతున్నారు, ఒక సెంటిమెంట్ని రెచ్చగొడుతున్నారు అనేసి ఇవాళ వీళ్ళు చేస్తున్న దరిద్రమైన పనులకి టీడీపీ కార్యకర్తలకి విసుగొచ్చిందంట. పోండి, ఎక్కడి నుంచైనా తెచ్చుకొని గెలిపించుకోండి, మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్న పరిస్థితి కనపడుతుందట ఆఫ్ ద రికార్డులో. ఎందుకంటే మేము రేపు లేస్తే మళ్ళీ ముఖముఖాలు చూసుకున్నటోళ్ళము. ఈ తొండిగా గెలిచినా కూడా మీరు గెలిచినా గెలిపోయిందంటారు. ముఖ్యంగా ఈ బూతులు మార్చిన విషయంలోనే చూద్దాం ఒక్కసారి. ఎందుకంటే ఖచ్చితంగా ఫస్ట్ వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఎక్కడ తెలుసా? రేపు ఒకవేళ పొరపాటున టీడీపీ గెలిచినా కూడా ఆ గెలుపుని లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు ఎవ్వరు కూడా ఎంజాయ్ చేయని పరిస్థితి కనపడుతుంది డెఫినెట్గా. ఈ మాటలు ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి కనిపిస్తుంది ఏంటి అని అంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అసలు ఊర్లను మార్చడం, పోలింగ్ బూత్లో షిఫ్ట్ చేయడం ఏంది, అదేందో ఒకసారి ఆ ప్రాంతవాసులు కూడా చూసుకుంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారేమో. దీని తర్వాత ఎందుకు మార్చుంటారు అనేది కూడా మీకు ఆ లాజిక్ కూడా చెప్తాను. మొత్తం ఇది మన పోలింగ్ స్టేషన్ నెంబర్ వచ్చేసి 6 ఉంది. అందులో ఓటర్స్ వచ్చేసి 834. యాక్చువల్గా ఒరిజినల్ అంటే ఓటు వేయాల్సింది ఈ 834 మంది ఓటర్లు ఎక్కడ ఓటు వేయాలి? ఎర్రబెల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్లో వేయాలి. ఎక్కడ వేయాలి? దీన్ని తీసుకెళ్ళి ఈ 834 మంది ఎర్రబెల్లి దాంట్లో వేయాలి. ఏది? ఊర్లో ఎలిమెంటరీ స్కూల్లో వేయాలి. దీన్ని ఎక్కడికి షిఫ్ట్ చేసిరనంటే నల్లపురెడ్డిపల్లికి జెడ్పీఎస్ స్కూల్కి షిఫ్ట్ చేసిరు. దీనికి మధ్య ఉన్న డిస్టెన్స్ ఎన్ని కిలోమీటర్లు ఉంది అంటే, దీనికి మధ్య ఉన్న దూరం 2 కిలోమీటర్లు. ఈ ఊర్లోనే వేయొచ్చు కదా, వాస్తవానికి ఒరిజినల్ లొకేషన్ ఇక్కడే ఉండాలి. కానీ ఎందుకు ఇక్కడ నుంచి వాళ్ళు పోలేకనో, పోతుంటే ఆపే ప్రయత్నమో ఏదో ఒకటి చేయొచ్చు. ఈ 2 కిలోమీటర్ల గ్యాప్ అయితే ఉంది కదా. దాని తర్వాతకు వచ్చేసి 835 నుంచి 1668 ఓట్లు అంటే ఎర్రబెల్లి సేమ్, ఇది ఒరిజినల్ ఎంత నెంబర్ ఎంత? ఇది 7. మళ్ళీ ఇది ఎక్కడికుంది? జెడ్పీఎస్ స్కూల్కే సేమ్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. దాని తర్వాత 1669 నుంచి 2224 ఓట్లు. ఇదేంటి? నల్లగొండవారిపల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్. ఇది ఇక్కడి నుంచి తీసుకొచ్చి ఏం చేసిరు దీన్ని, ఇది ఒరిజినల్ లొకేషను, షిఫ్టెడ్ ఎక్కడ చేసిరు? సేమ్ జెడ్పీఎస్ స్కూల్కి మార్చారు, నల్లపురెడ్డిపల్లి. అంటే ఇవన్నీ కూడా ఏందనంటే ఇక్కడే కనిపిస్తుంది వీళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అనేది ఇక్కడే కనిపిస్తుంది. ఈ ఊరికి సంబంధించి 4 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఈ రెండింటి మధ్యలో. దాని తర్వాత 9 పోలింగ్ స్టేషన్ నెంబరు. సో ఇది ఓటర్సు. దాని తర్వాత నల్లపురెడ్డిపల్లి జెడ్పీఎస్ స్కూల్ నుంచి ఎర్రబెల్లి ఎలిమెంటరీ స్కూల్కు మార్చారు. ఇది కూడా వచ్చేసి 2 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. తర్వాత పోలింగ్ స్టేషన్ 10 వచ్చేసి నల్లపురెడ్డిపల్లి జెడ్పీఎస్ స్కూల్ నుంచి ఎర్రబెల్లి ఎంపీ ఎలిమెంటరీ స్కూల్కి 2 కిలోమీటర్స్ డిస్టెన్స్. మళ్ళీ నల్లపురెడ్డి. సో ఇట్లా కన్ఫ్యూజ్ చేసిరు. మొత్తం ఒక దగ్గర 2 ఊర్ల మధ్యలో 4 కిలోమీటర్స్, మిగతాది 2 కిలోమీటర్స్. సో ఎందుకు పెట్టుంటారు? ఇది ఎందుకు పెట్టుంటారంటే, ఇక మనకు గెలిచే అవకాశం లేదు ఖచ్చితంగా. మెయిన్ థింగ్ ఎందుకంటే గెలుపు
తక్కువగా ఉన్నప్పుడు, ఇంకా మనం ఓటమి అంచున ఉన్నప్పుడు ఏం చేయాలి, చాలా ప్రయత్నాలు చేయాలి. ఈ చేసే భాగంలో ఏం చేసిరనంటే ఇక్కడ ఈ షిఫ్ట్ చేసిరు, ఈ పోలింగ్ స్టేషన్స్ అనేవి షిఫ్ట్ చేసిరు. ఈ షిఫ్ట్ చేయడం వల్ల మరి టీడీపీకి వచ్చే లాభం ఏంటనే ప్రశ్న కూడా రావచ్చు. వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని అంటే డెఫినెట్గా ఉండే అవకాశాలు ఏ రకంగా ఉంటాయంటే, ఇప్పుడు 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటే ఫస్ట్ ఓటర్లు ఎంత వాళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చినా కూడా ఇగో మీది ఎప్పుడు అక్కడ ఓటేస్తారు, అక్కడ ఓటేస్తే వాళ్ళు వేరే ఊరికి వెళ్ళాలి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎంత ఇంటింటికి పోయి చెప్పినా కూడా ఇక్కడ నుంచి ఏం చేయాలి, టీడీపీ వాళ్ళు బండ్లు పెడతారు, వైసీపీ వాళ్ళు బండ్లు పెడతారు. టీడీపీ వాళ్ళు బండ్లు పెట్టి వాళ్ళు మొబిలైజ్ చేసి తీసుకుపోవడానికి వాళ్ళకి ఎలాంటి ఆటంకాలు అయితే ఉండవు. ఇదే వైసీపీకి మాత్రం ఇబ్బందులు అవుతాయి, ఎందుకంటే వైసీపీ అధికార పార్టీ కాదు కాబట్టి. ఎవరిదైనా అంతే కదా, అధికార పార్టీలో ఉన్నప్పుడు ఎలాంటి వనరులు ఉంటాయి, పాజిటివిటీస్ ఎక్కువ ఉంటాయి, సిబ్బంది చేతిలో ఉంటారు, పోలీసులు చెప్పినట్టుగా వింటారు. ఇంకా అవసరమైతే పోలీసులే దగ్గరుండి ఈ టీడీపీ వెహికల్స్ని దగ్గరుండి తీసుకుపోతారు ఓటర్లని. రిమైనింగ్ ఇప్పుడు వైసీపీకి వచ్చే ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ నుంచి గొడవలు స్టార్ట్ చేస్తారు. మ్యాక్సిమం వైసీపీకి ఎవరైతే ఓట్లు వెయ్యాలనుకుంటారో వాళ్ళని రాకుండా కట్టడి చేయడానికి ఈ 2 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే బాగా పనిచేస్తుంది. ఈ 4 కిలోమీటర్ల డిస్టెన్స్ కావచ్చు, 2 కిలోమీటర్ల డిస్టెన్స్ కావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు ఒక భయభ్రాంతులకు గురి చేసిరు, అంటే 100 మందికి పైన కేసులు పెట్టడం, అంటే అనవసర కేసులు. నిజంగా చెప్పాలంటే పోలీసు వాళ్ళకు ఉండాల్సిన పని కంటే కూడా ఈ పనికిమాన్ల కేసులు, ఈ పనికిమాన్ల పనుల మీద పురమాయించి వాళ్ళ టైం వేస్టు. నిజంగా జెన్యూన్గా ఉన్న కేసులకు ఈరోజు అసలు ఎక్కడ కూడా న్యాయం జరిగే పరిస్థితి కనపడతలేదు. ఈ నేపథ్యంలో ఏమవుతుంది, ఈ కేసులు, ఈ గొడవలు ఇవన్నీ చూస్తే అసలు రేపు బూతులలో కూర్చోవడానికి అసలు మనుషులు దొరుకుతారా లేరా అనేది కూడా ఒక డౌట్గా క్రియేట్ చేయబడుతుంది. రెండోది, ఒకవేళ బూత్లలో కూర్చున్నా కూడా దౌర్జన్యం చేసే అవకాశాలు ఉంటాయి. అంటే ఇదే బేస్ పాయింట్ మనకి ఇక్కడే చూసుకోవచ్చు. ఎందుకు ఈ లొకేషన్స్ ఎందుకు షిఫ్ట్ చేసారు అనే దానికి వెళ్ళి చూసుకుంటే, రెండో పాయింట్ దగ్గర ఏమైతే ఫస్ట్ ఇది అదేదో సినిమాలో ఒక డైలాగ్ నాకు గుర్తొస్తుంది, సారీ టు సే, వద్దు కామెడీ అనుకోవద్దు, అతడు సినిమాలు అనుకుంటా. ఎందుకురా ఇన్ని బండ్లు వేసుకొని పోతున్నారు అని అంటే, ఆ తోపు దగ్గర 10 మందిని పెట్టినా, ఇక్కడ ఒక 100 మందిని పెట్టినా, ఇక్కడ ఒక 200 మందిని పెడతా అంటే, ఎందుకురా అంతమంది, శుభ్రంగా ఒక బండ్లో పోవచ్చు కదా అంటారు. ఆ టైప్లో వీళ్ళు ఏంటంటే ఏ స్కీమ్, బి స్కీమ్, సి స్కీమ్, డి, అవసరమైతే జడ్ దాకా స్కీమ్లు వేసారు. ఈ స్కీమ్లలో ఏమవుతుందంటే ఏ ఫెయిల్ అయితే బి రంగంలోకి వస్తుంది, బి పోతే సి రంగంలోకి వస్తుంది. అట్లా మొత్తానికైతే మనం అనుకున్నది ఛేదించాలంటే ఫస్ట్ ఈ షిఫ్ట్ చేసిరు, ఇక్కడ ఇది కాలేదు. ఒకవేళ దీన్ని దాటుకొని ఎన్ని గొడవలు చేసినా, ఎంత చేసినా, ఇక్కడ నుంచి పోలింగ్ బూత్ వరకు ఒకవేళ పోయేంతమంది పోయినరు అనుకో, అక్కడ చెదరగొట్టవచ్చు. పోలింగ్ బూత్లో ఉన్న కూర్చున్న ఏజెంట్లని బెదిరించవచ్చు. దాని తర్వాత రిగ్గింగ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ పాసిబిలిటీస్ ఎందుకు ఉంటాయనంటే ఆబ్వియస్లీగా అధికార పార్టీ కాబట్టి. ఇంకొకటి ఏంటంటే అధికార పార్టీ అయినంత మాత్రాన్ని ఇవన్నీ చేయాలా, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి వాళ్ళకు దాపురించిందని చెప్తున్నారు అక్కడోళ్ళు. ఎందుకు వచ్చింది అని అంటే ఖచ్చితంగా పులివెందుల గడ్డ మీద ఈ జెండా ఎగరేయాలి. ఇప్పుడు ఈ జెండా ఎగరేయాలంటే ఏం చేయాలా? అయితే ఇక్కడ వీళ్ళకు కూటమికి వచ్చిన సమస్య ఏంది అని అంటే, టీడీపీకి వచ్చిన సమస్య ఏంది అని అంటే, ఇప్పుడు లోకల్ లీడర్లు మ్యాక్సిమం కార్యకర్తలు ఉంటారు కదా, చిన్న చితక కార్యకర్తలు, మాకు ఎందుకు వచ్చిన గొడవ అనుకుంటున్నారంట. ఎందుకు మళ్ళీ అగైన్ ఎక్కడికి వస్తుంది అని అంటే, మళ్ళీ రేపు మేము ఊర్లలో ముఖముఖాలు చూసుకోవాలి. వాళ్ళు చెప్తురంట బాజాబ్తా, మీరు ఏమన్నా చేసుకోరు కానీ దయచేసి మమ్మల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేయొద్దు, మీరు కావాలంటే పక్క ప్రాంతాల నుంచి తెచ్చుకొని గొడవలే చేసుకుంటారో, మీరు పోలీసుల్ని అడ్డుపట్టుకొని గెలుస్తారో, కానీ జర మమ్మల్ని పక్కన పెట్టురు అని చెప్తురట. రేపు కనుక మళ్ళీ ఇదే పరిస్థితి, రేపు మళ్ళీ 4 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి వస్తే మా పరిస్థితి ఏంది అనేసి వాళ్ళు కొంచెం ఫ్యూచర్ ఆలోచన చేసేసి కొంచెం స్తబ్ద అయిపోయిన పరిస్థితి కనపడుతుంది. డిస్కషన్ చేసుకుంటారట వీళ్ళేమై, ఎట్లయినా సరే మనం ఓటమి అంచున ఉన్నాము, మనం ఏది ఏమైనా చేసేసి ఇప్పుడు పులివెందులో గెలవాలి. ఈ నేపథ్యంలో జరుగుతున్న చర్చలు ఏంటంటే ఆఫ్ ద రికార్డులో వాళ్ళు చేతులు ఎత్తేసిన అనేది కనపడుతుంది. ఎవరు? టీడీపీ కార్యకర్తలు. రేపు ఎప్పటికైనా మాకు ఇబ్బందే, ఇక్కడ లేని సెంటిమెంట్ని రాజేసిరు, మళ్ళీ ఫ్యాక్షనిజాలు లేపుతున్నారు. వీళ్ళు ఈరోజు వెళ్ళిపోతారు. సరే ఒకవేళ గెలిచినా ఓడినా మాకు 2 రకాలుగా ఇబ్బందే కదా, మరీ గెలిస్తే ఏమవుతుందంటే రేపు పరువు పోయే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇగో ఇట్లా మీకు గెలిచే అవకాశం ఉండి, మీకే అంత సత్తా ఉంటే, మీరు నిజంగానే గెలవాలనుకుంటే ఈ రకంగా పోలింగ్ స్టేషన్లు మార్చుకోవాల్సిన అవసరం ఏముంది, దాని తర్వాత ఇన్ని గొడవలు చేయాల్సిన అవసరం ఏముంది, ఇన్ని 100 మంది మీద బైండోవర్ కేసులు పెట్టాల్సినంత అవసరం ఏముంది, ఇన్ని మాటలు ఇదొక గెలుపా అని ఎద్దేవా చేస్తే మా తలకాయలు ఎక్కడ పెట్టుకోవాలనేసి వాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఆఫ్ ద రికార్డ్. ఈ నేపథ్యంలో చూడాలి నిజంగా ఈ గెలుపుని. ఒకవేళ
ఏదైనా పరిస్థితి ఇప్పటికే మొత్తానికి ఒక డిస్కషన్ మొదలైంది. అసలు ఇదే పరిస్థితి కనుక గెలిస్తే ఇప్పుడే ఇట్లుందంటే రేపు ఏదన్నా పరిస్థితిలో వీళ్ళు ఎంత ఎంత అక్రమంగా గెలిచినప్పటికీ కూడా రేపు పరిస్థితి ఏంది, అసలు గెలవనీయకుండా చేసే అవకాశమే చేద్దామనేసి ఇటు పులివెందుల ప్రజలు కూడా అనుకుంటున్నట్ట. మరి ఈ నేపథ్యంలో చూడాలి, ఒకవేళ గెలిస్తే ఏ రకంగా ఉండబోతుంది, ఓడితే ఏ రకంగా ఉండబోతుంది, గెలిచినంత మాత్రాన ఒకవేళ రేపు ఏదైనా ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి పదే పదే మనం ఎంత చెప్పినా కూడా ఎక్కడి వరకు అవకాశం ఉంటుంది అంటే ఇన్నున్నాయి వీళ్ళకి. పోలింగ్ స్టేషన్లు మార్చిరు, ఆ డిస్టెన్స్ని వీళ్ళు పాజిటివ్గా మలుచుకోవచ్చు వాళ్ళకి ఫేవర్గా. రెండోది పోలింగ్ బూత్ల ఏజెంట్ల మీద దాడులు జరగవచ్చు, అది వాళ్ళ ఫేవర్గా మార్చుకుంటారు. లేకపోతే లోకల్ వాళ్ళతో కాకపోయినా కూడా అనంతపురం నుంచి అటు ప్రాంతాల నుంచి స్థానికేతలను తీసుకొచ్చి దాన్ని డిస్టర్బెన్స్ చేసే అధికారం ఉంది, దాన్ని ఫేవర్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇంకా లాస్ట్కి ఏమవుద్దనంటే అధికారులని పోలీసులు కూడా వాళ్ళు వాడుకునే అవకాశం లేకపోలేదు అని ఈ జరుగుతున్న ఇన్ని రోజులున్న సినారియోని చూస్తే మాత్రం అర్థమవుతుంది. బట్ ఇంత గెలిచిన తర్వాత ఆ గెలుపు నిజంగా రేపు రెఫరెండం అవుతుందా? ఇంకా 4 సంవత్సరాల కాలం ఉంది. ఇవాళ ఒకవేళ ఇదన్నీ అడ్డు పెట్టుకొని ఒకవేళ గెలిచారే అనుకుందాం, ఈ గెలుపు రేపు మళ్ళీ జనరల్ ఎలక్షన్స్లో వీళ్ళని అక్కడ మళ్ళీ జెండా పాతడానికి అవకాశం ఉంటుందా? మొత్తం ఓవరాల్గా ఇదే చర్చ అయితే జరుగుతుంది.